మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఏర్పాటు చేయబడిన ఈ అక్టోబర్ మాసం ప్రభు బలారాధనకి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికీ వందనాలమ్మా, స్తోత్రాలు. యేసయ్య ఈ అక్టోబర్ మాసం అంతా మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఈ అక్టోబర్ మాసం అంతా దేవుడు మీరు చేయుచున్న ప్రతి చేతి పనులను ఆశీర్వదించునుగాక. ఈ అక్టోబర్ మాసం అంతా మీ ప్రయాణాలలో దేవుడు మీకు క్షేమం కలుగు చేయునుగాక. ఈ అక్టోబర్ మాసం అంతా దేవుని సన్నిధి మీతో పాటు వచ్చునుగాక. ఈ అక్టోబర్ మాసం అంతా ఆయన కాపుదల, ఆయన అనుగ్రహించే ఆయుష్, ఆరోగ్యం మనకు మన కుటుంబాలకు తోడై ఉండునుగాక. హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా చెప్తాం హల్లెలూయా. గడిచిన 9 మాసాలు ప్రభు మనల్ని ప్రేమించి ఆయన కృపలో మనల్ని నడిపిస్తూ వచ్చారు. ఒక్కొక్క మాసం ప్రభు మనకి ఓ చక్కటి వాగ్దానం చేస్తూ ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూ వచ్చారు. గడిచిన మాసములో తప్పక నేను అతన్ని కరుణింతును. ఎన్నో అపాయాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో సమస్యలు వాటిల్లుతున్నప్పటికీ ప్రభు కృప మన మీద ఉంచి మనల్ని ప్రభు ఆయన ఏం చేస్తున్నట్ట కరుణించి కాపాడుతూ వచ్చారు. అందును బట్టి యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఆమేన్. చాలామంది మరి ఆ వాగ్దానాన్ని అనుభవించారు. ఎందుకంటే కొన్ని విషపూరితమైనటువంటి పురుగుల మధ్యలో ఎలాంటి హాని కలగకుండా దేవుని కనికరం, దేవుని దయ, వెళ్తున్నటువంటి వాహనాల్లో, బస్సులు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, కుటుంబంలో ప్రతి విషయంలో ఆయన కరుణించాడు. పాస్టర్ గారు ఎన్నో సంవత్సరాల తర్వాత నా జీవితంలో ఓ చక్కటి మేలు, ఓ చక్కటి ఉద్యోగ విషయంలో, ఆరోగ్య విషయాలలో ప్రభు మనల్ని కరుణిస్తూ వచ్చారని చాలామంది మంచి మంచి విలువైనటువంటి సాక్ష్యాలు చెప్తా వచ్చారు. ఖచ్చితంగా విశ్వసించిన వారందరి జీవితంలో నా దేవుడు ఇంకా అద్భుతమైన కార్యాలు జరిగించునుగాక. హల్లెలూయా. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ తెరచి వడిలో పెట్టుకోనండి. ఇర్మియా ప్రవచన గ్రంథం 18వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదవగా మనందరం విందాం. ఇశ్రాయేలుల వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా దేవునికి మహిమ కలుగునుగాక. ఇర్మియా ఓ ప్రవచన పూర్వకంగా ఈ మాటలు ప్రజలతో ప్రవచించి మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు స్వయముగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఎందుకంటే ప్రజల జీవితాలలో, ఇజ్రాయేల్ ప్రజల జీవితాలలో ఎన్నో మేలులు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో బలహీనతలు దేవుడు తొలగిస్తూ ఉన్నాడు. అనేకమైన పరిస్థితులను దాటిస్తూ ఉన్నాడు. అనేకమైన సమస్యలను తీరుస్తూ ఉన్నారు. వారికి కావలసిన అక్కర్లు, వారికి కావలసిన కొదువలు ప్రభు తీరుస్తూ సమృద్ధి కలిగినటువంటి ప్రాంతాలలో ప్రభు నడిపిస్తూ ఉన్నారు. ఎన్నో మేలులు అనుభవిస్తూ ఉన్నా వీళ్ళు ఎలాగుంటున్నారంటే దేవుడు అనుగ్రహించిన మాటలకి మరలా వెనకబడిపోతూ ఉన్నారు. మీకు కొంచెం అర్థం అవడానికి, ఒక కొమ్మరి వాని ఇంటికి వెళ్తే ఆ కొమ్మరి ఒక మట్టిని తీసుకొని ఆ మట్టితో ఒక మంచి కొండను తయారు చేస్తూ ఉంటాడు. ఆ కొండను తయారు చేసేటప్పుడు
కొన్ని సందర్భాలలో ఏమైపోతుందంటే ఆ కొండ ఇరిగిపోతూ ఉంటుంది. ఆ సారి మీద పెట్టి అది తయారు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆ కొండ ఏమైపోతుందంటే ఇరిగిపోతూ ఉంటుంది. అయినా ఆ కుమ్మరి పని ఏంటంటే ఎన్నిసార్లు ఇరిగిపోయినా, ఎన్నిసార్లు ఆ కొండ చేయడానికి వచ్చి మరలా ఇరిగిపోయి మళ్ళీ ముద్ద చేయాలి, మళ్ళీ పిసకాలి, మళ్ళా సారి మీద పెట్టాలి, మరలా కొండ రౌండ్ తిప్పాలి, మళ్ళా విరిగిపోతుంది. అయినా ఎన్నిసార్లు విరిగిపోతున్నా ఆ కుమ్మరి ఆయన చేతులు ఆ మట్టిని తీసి బయట ఎప్పుడు పడేయడు, పొరపాటున పడేయడు. ఆ మట్టిని పిసుకుతానే ఉంటాడు. ఆ మట్టిని బాగా పిసికి ఎట్టగైనా సరే ఇరిగిపోయిన ఈ మట్టిని మరలా కొండగా చేయాలి అని ఆ కుమ్మరి ఎలాగైతే పట్టు విడువక కొండను చేయడానికి సంసిద్ధ మనస్సు కలిగి ఉంటాడో, ఈ మాసములో ప్రభు అంటారు, ఇశ్రాయేలుల వారులారా, కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చెయ్యలేనా? కొన్ని సందర్భాలను బట్టి దేవుడి కార్యము చేస్తాడా? కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు ఈ వ్యాపారములో అభివృద్ధినిస్తాడా? కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు మనకి ఉద్యోగం ఇస్తాడా? కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు మనకంటూ మన కుటుంబంలో ఉంటున్న అప్పుల సమస్యల నుంచి విడిపించి దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకోబోతాడా అనే ఒక అపనమ్మకం, లేకపోతే ఒక ప్రశ్న వాళ్ళ జీవితాన్ని ఏం చేస్తుందంటే అటు ముందుకి ఇటు వెనక్కి వెళ్ళనివ్వకుండా అక్కడే తర్జన భర్జన అయ్యేటట్లు చేస్తుంది. ఈ రోజున చాలామంది కుటుంబాలు కూడా అటు ముందుకి వెళ్ళలేక ఇటు వెనక్కి వెళ్ళలేక మధ్యలో ఆగిపోతూ ఎవరికి చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకుంటే తీరదని తెలిసి ఏం చేయాలో అర్థం కాక తర్జన భర్జన అవుతూ ఉంటారు. యేసయ్య అంటారు, ఇశ్రాయేలు ప్రజలారా, ఎందుకు సందేహపడుతున్నారు? ఎందుకు అనాలోచనతో మీ మనస్సులను ఆ విధముగా పురుగొలుపుకుంటున్నారు? మందిరానికి వస్తున్నావు, సంఘములో ఉంటున్నావు, సమాజంలో ఉంటున్నావు, వాక్యం వింటున్నావు, వాగ్దానాన్ని వింటున్నావు, ఎందుకు నీ జీవితంలో అపనమ్మకము కలుగుతా ఉంది? ఆ ప్రజలతో దేవుడు చెప్తున్నాడు, మీరు ఏ కోరిక అయితే కోరుకొని ఉంటున్నారో నేను ఈ మాసములో మీ ప్రతి కార్యములను నేను చెయ్యబోతూ ఉన్నాను. చేతులు పైకెత్తి గట్టిగా చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని పరిస్థితులను బట్టి మనము దేవునిని విసిగించి ఉండొచ్చు. కొన్ని పరిస్థితులను బట్టి మన ప్రవర్తనను బట్టి దేవునికి ఆయాసము కలిగేటట్లు మన నడవడికలు మార్చబడి ఉండొచ్చు. అయినా ఇప్పుడు ప్రభు ఏమంటున్నారంటే, ఒక కుమ్మరి అతను ఎలా ఒక కొండను చేస్తాడో పట్టు విడువక, ఏమండి, అతను అనుకున్న ఒక మంచి కొండను తయారు చేసేంత వరకు ఆ మట్టిని పిసుకుతూ, ఆ మట్టిని కాపాడుకుంటూ, ఆ మట్టిలో చేతిలో నుండి దానిని బయటికి విసిరేయకుండా ఎంత విసిగిస్తున్నా ఆ మట్టిని చేతిలో పట్టుకొని పిసుకుతూ ఒక మంచి కొండను చేస్తాడో, ఈ అక్టోబర్ మాసములో నిశ్చయముగా నా దేవుడు నీవు అనుకుంటున్న ప్రతి కార్యము ఆయన చెయ్యునుగాక. ఆమేన్, ఆమేన్. ఎందుకయ్యా అంటే మీరు నా చేతిలో ఉన్నారు. నేను మిమ్మల్ని నా అరచేతుల్లో చెక్కుకున్నాను. ఇశ్రాయేలు ప్రజలారా, మీరందరూ నా చేతిలో ఉన్నవారు. అందుకని నేను మీ కొరకు ఏ కార్యమైనా, చెప్పండి అందరు చేతులెత్తి, ఆమేన్, ప్రతి కార్యమైనా చేయగలిగిన వాడు. విశ్వసించండి, ఒకవేళ నీ జీవితంలో ఈరోజు వరకు ఈ కార్యము జరుగుద్దా, ఈ మేలు జరుగుద్దా అని కొన్ని సందేహాలతో నీ జీవితాన్ని నడిపించుకుంటున్నావేమో, కొన్ని సందేహాలతో
ఏమండి నీ జీవితాన్ని నడిపించుకుంటూ ప్రశ్నలు నీ కుటుంబంలో నిలిచిపోయాయేమో. అయితే ప్రభు అంటారు, ఆ ప్రశ్నలన్నిటికీ జవాబు ఏంటంటే, ఆయన మీ కొరకు ఏ కార్యమైనా చెయ్యగలడో. హల్లెలూయా. శారా, అబ్రహాము వారు ఇరుగురి గుడారంలోకి దేవదూతలు వచ్చారు, అడుగు పెట్టారు, భోజనం చేశారు. తిరిగి వెళ్ళేటప్పుడు అంటున్నారు, శారా మరలా వచ్చే సంవత్సరానికి నీ ఒడిలో ఒక చక్కటి మగబిడ్డ ఉంటాడు అని చెప్పాడు. వెంటనే ఆమె పక్కున నవ్వి ఆమె ఏమంటుందంటే, అయ్యా వచ్చారు, కడుపు నిండా భోజనం చేశారు, ఇక తిరిగి వెళ్ళండి, మరలా ఈ మాటలు ఎందుకు అని సందేహాలతో మాట్లాడడం ప్రారంభించింది. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, శారా శారా ఎందుకు సందేహపడుతున్నావు? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఈ భూమి మీద ఉందా? ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు విశ్వసించట్లేదు? ఎందుకు అపనమ్మకముతో కూర్చుంటున్నావు? ఎందుకు నిరుత్సాహముతో నీ జీవితాన్ని లీడ్ చేస్తున్నావు? ఎందుకు నిరుత్సాహపు స్థితుల్లో పడిపోతూ ఇక ఎవరు లేరు, నాకంటూ ఏ సహాయం లేదు, నాకంటూ ఏ తోడు లేదు, నాకంటూ ఏ ఆపద్బాంధుడు లేడు, నాకు మేలు చేసే వ్యక్తి ఎవరు లేరు అని ఎందుకు కృంగిపోతున్నావు? ప్రభు అంటున్నారు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నాకు ఏమీ లేదు కదా, ఎందుకు సందేహపడుతున్నావు? చికట మన్నుతో ఏవండి ఒక కుమ్మరి ఒక కొండను చేసినట్లు ఆ మట్టి ఏవండి ఎన్నిసార్లు విసిగిచ్చినా, ఎన్నిసార్లు ఇరిగిపోయినా, ఎన్నిసార్లు కూలిపోతున్నా, ఎన్నిసార్లు పనికి రాకుండా ఉంటున్నా, ఆ చికట కలిగిన మట్టిని కుమ్మరి ఎలాగ విడిచిపెట్టకుండా ఒక మంచి కొండను చేస్తాడో, ఈ అక్టోబర్ మాసములో ఒక అద్భుతము దేవుడు నీ పట్ల చేయబోతూ ఉన్నాడు. ఒక అద్భుతం నీ పట్ల చేయబోతూ ఉన్నాడు. నీవు సందేహపడవద్దు, నీవు సందేహపడవద్దు. ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు, లేదు, లేదు. సమస్తము ఆయనకి సాధ్యము. హల్లెలూయా. చేతులెత్తి చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఈరోజు ఒకవేళ ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ఓ సహోదరుడా, నీ జీవితంలో ఈ వాగ్దానము జరుగుద్దో జరగదో, మేలు జరుగుద్దో జరగదో, ఆశీర్వాదం వచ్చుద్దో రాదో, దరిద్రత పోయిద్దో పోదో, ఉద్యోగం వచ్చుద్దో రాదో, వ్యాపారంలో లాభం కలుగుద్దో కలగదో, కుటుంబంలో పిల్లలు అభివృద్ధిలోకి వస్తారో రారో అనే సందేహాలతో ఉన్నావా? అయితే నీ సందేహాలన్నిటికీ ప్రభు ఈ అక్టోబర్ మాసంలో ఒక అద్భుతమైన కార్యము చేయబోతూ ఉన్నారు. ఒక అద్భుతమైన విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన నీ పట్ల అనేకమైన కార్యములు చేయును గాక. చప్పట్లు కొడుతూ ప్రభుని మనం కనబరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నేను మీకు చేయలేనా? నేను చెయ్యగలిగే దేవుడను. నా సామర్థ్యత తెలిసిన వారికి, నా గురించిన అవగాహన ఉన్న వారికి నేను ఖచ్చితంగా ఏ మేలైనా నేను చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. 64వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ వాక్యాన్ని ఒకసారి చదవగా మనందరం విందాం. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు. మేమందరము ఎవరమయ్యా అంటే నీ చేతి పని వారమై ఉన్నాము. ఆమేన్. ఈ అక్టోబర్ మాసంలో ఆయన కుమ్మరిగా మన మధ్యలోకి దిగి వచ్చారు.
ఆయన మట్టిగా ఉన్న మనవల్ని ఒక అద్భుతమైన పాత్రగా దేవుడు మలచబోతున్నాడు. ఎవ్వరికి ఉపయోగం లేవా? ఎవ్వరికి నీ ద్వారా ప్రయోజనం లేదా? నువ్వంటే అందరిని అవాయిడ్ చేస్తున్నారా? అయితే బైబిల్ అంటుంది, నేను కుమ్మరివాడను, మీరు నా చేతిలో ఉన్నారు, నేను మిమ్మల్ని అందరినీ ఒక ప్రయోజనకరమైన వ్యక్తులుగా చేయబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. అయితే మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన చేతిలో మనం ఉండాలి, ఆ మట్టిగా మనం కనబడాలి. ఆ చేతిలో నుంచి మనం జారిపోకూడదు. ఎన్నోసార్లు విసిగిస్తున్నా, దేవుణ్ణి బాధ పెడుతున్నా, దేవుణ్ణి దుఃఖపరుస్తున్నా, దేవుణ్ణి గాయపరుస్తున్నా, ఆయన చేతుల నుండి మనం జారిపోకూడదు. ఏమండి, కొన్ని సందర్భాలలో ఏమండి మనకి మేలు కలగలేదనో, ఆరోగ్యం రాలేదనో, శాపం పోలేదనో, ఏదో ఒక పరిస్థితులను బట్టి బాధలు కలుగుతూ ఉంటాయి. కానీ బైబిల్ ఏమంటుందంటే, నీకెంత బాధ కలిగినా, నువ్వు దేవుని ఎంత ఇసిగిచ్చినా ఆయన చేతిలో నుండి మాత్రం నువ్వు జారిపోవద్దు. ఆయన చేతిలో ఉండడానికి ఇష్టపడు. ఎన్నిసార్లు నువ్వు గాయాన్ని రేపుతున్నా, ఎంత నువ్వు ఇరిగిపోతున్నా, ఎంత నువ్వు ఫెయిల్ అయిపోతున్నా, ఎంత నువ్వు సక్సెస్ని చూడలేకపోతున్నా, ఈ మాసములో దేవుడు ఒక అద్భుతముగా ఏ కార్యమైన నీ కొరకు ఆయన చెయ్యగలడు. ఆమేన్. చూడండి, అక్కడే రాయబడింది కదా, 18వ అధ్యాయం 4వ వచనం చూడండి. కొమ్మరి జికట మన్నుతో చేయుచున్న కొండ వాని చేతిలో విడిపోగా, ఆ జికటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరొక కొండ తయారు చేస్తాడు. ఏమండి, ఆ కొమ్మరి అట యుక్తమైనటువంటి కొండ తయారు చేస్తాడు. ఒకవేళ నిన్ను తయారు చేస్తున్నప్పుడు, దేవుడు నిన్ను సరిచేస్తున్నప్పుడు, నీకు బాధ కలిగినా, ఇబ్బంది కలిగినా, శోధించబడినా, నీకు ఒకవేళ అపజయం కలుగుతున్నా, నువ్వు ఎన్ని ఇంటర్వ్యూలకు పోతున్నా నీకు సక్సెస్ లేకపోయినా, నువ్వు ఎంత వ్యాపారం చేస్తున్నా నీకు నష్టం కలుగుతున్నా, నువ్వు ఎంత ఉద్యోగం చేస్తున్నా చాలని పరిస్థితులు ఉంటున్నా, నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నా నీ కుటుంబంలో మేలు కలగట్లేదు అని నీ జీవితంలో అనిపిస్తున్నా, నువ్వట ఆయన చేతిలో నుండి పక్కకి వెళ్ళిపోవద్దు. మట్టి నేను ఎంత ఇరిగిపోయినా పర్వాలేదయ్యా, నా కొమ్మరి చేతుల్లోనే ఉండాలనుకుంటుందట మట్టి. అది ఇరిగిపోయింది, ఏ కొమ్మరే నువ్వు నన్ను తయారు చేస్తున్నావు కానీ నేను పెద్దగా ఏం ఉపయోగకరంగా ఉండను, ఇరిగిపోతా ఉంటాను అని ఎన్నిసార్లు ఇరిగిపోతున్నా ఆ కొమ్మరి ఇసుకుపడాడట, ఇసుకుపడాడు. ఆయన పని ఏంటి? ఏమండి, ఆయన పని ఏంటి? ఇరిగిపోయిన దాన్ని చెప్పలే నోరు తెరిచి, ఇరిగిపోయిన దాన్ని మంచి అపురూపమైన కొండను చేయడం ఆయన పని, అది ఆయన కర్తవ్యం. అది మన దేవుడు ఎవరంటే, విరిగి నలిగి వేసారిపోయి బలహీనమైపోయి ఇక నా వల్ల కాదయ్యా, నేను దేనికి పనికిరానయ్యా అని మనుషులందరూ నిన్ను ధృవీకరించిన, ఎవ్వరికి నువ్వు ఉపయోగం లేకపోయినా నా దేవుడికి నువ్వు ఉపయోగకరమైన పెట్టగా దేవుడు నిన్ను మార్చుకుంటాడు. ఆమేన్. ఒకవేళ నీ భర్తకు నువ్వు చేదే, నీ భార్యకు నువ్వు చేదే, నీ పిల్లలకు నువ్వు చేదే, నీ తల్లిదండ్రులకు నువ్వు చేదే, అయినా నా దేవునికి నీవు చేదు కాదు. వాళ్ళకి నువ్వు భారమే, కానీ నా దేవుడికి నువ్వు భారము కాదు. నీ కుటుంబం భారము కాదు, నీ పిల్లలు నా దేవునికి భారము కాదు. విడిపో, ఇరిగిపో, నలిగిపో, పడిపో. ఎన్నిసార్లు పడిపోయినా పొర్రపాటున దేవుణ్ణి వదిలి మాత్రం బయటికి వెళ్ళిపోవద్దు. ఎన్నిసార్లు పడిపోతున్నా, నలిగిపోతున్నా, విరిగిపోతున్నా, ఏడుస్తూ ఉన్నా, కన్నీరు మున్నీరై దుప్పటి కప్పుకొని విలపిస్తున్నా, నా బ్రతుకు మారదా, నా కుటుంబం మారదా అని ఎంత కన్నీళ్ళ గొప్పవలె మారిపోయినా ఆయన చేతిలోనే ఉండు. ఖచ్చితంగా దేవుడు నిన్ను అనేకులకు ఉపయోగకరమైన కొండగా నిన్ను మార్చును గాక. ఆమేన్. ఆయన నిన్ను చేస్తాడు, నమ్ము, విశ్వసించు. ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఆయన ఏ పోలికలో, ఏ కొండగా నిన్ను మార్చాలో, ఏ పాత్రగా దేవుడు నిన్ను మార్చాలో ఆయనకి తెలుసు. ఆయన చేతిలో పడు. నీకెన్నో ఆలోచనలు ఉంటాయి, మీకెన్నో ఆలోచనలు ఉంటాయి,
మీ కుటుంబాల్లో ఎన్నో ఆలోచనలు ఉంటాయి, మీ వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కానీ యేసయ్య అంటారు, నా చేతులకు రండి, నా చేతిలో పడితే అప్పుడు నేను మిమ్మల్ని ఏ విధంగా మార్చాలో ఆ విధంగా దేవుడు ఏం చేస్తాడట, మనకి యుక్తమైనదిగా మంచి కొండగా చేస్తాడు. మనమేమో అబ్బా పలానా ఉద్యోగం వస్తే మాత్రం నాకున్న సమస్యలన్నీ పోతాయి, పలానా పెళ్ళి అయితే మాత్రం నా పిల్లలు బాగుపడతారు, పలానా ఆరోగ్యం వస్తే నా పిల్లలకి ఏ దోకా ఉండదు అని మనం అనుకుంటా ఉంటాం. మన ఆలోచనలు అవి దేవుని చేతిలో పెడతాయా? అసలు నువ్వు నన్ను ఎలా మార్చాలనుకుంటున్నావు, నేను ఎలా ఉండాలనుకుంటున్నావు, అలా ఉంచు అని ఆయన చేతిలోకి మనం వెళ్తే మనల్ని ఒక విలువైన కొండగానే దేవుడు మారుస్తాడు. విలువ లేని వ్యక్తిగా నన్ను మార్చడు, నిన్ను మార్చడు. విలువైన బిడ్డలుగా దేవుడు ఈ అక్టోబర్ మాసంలో మిమ్మల్ని ఒక బలమైన పాత్రగా ఆయన చెయ్యును గాక. శబ్దమా గట్టిగా హల్లెలూయా. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ మాసంలో అదేంటంటే, ఎన్నిసార్లు విరిగిపోయినా, ఎన్నిసార్లు విరిగిపోయినా, ఎన్నిసార్లు దేవునికి నువ్వు బాధ పెడతా ఉన్నా, ఎన్నిసార్లు దేవునికి గాయాన్ని రేపినా, ఆయన చేతిలోనే ఉండు, ఆయన చేతిలో నుండి జారిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్. ఈ అక్టోబర్ మాసంలో ప్రభు అంటారు, మీరు నా చేతుల్లో ఉండండి, నేను ఏ కార్యమైనా మీ కొరకు చెయ్యగలను, ఏ కార్యమైనా చేస్తాను, నాకు అసాధ్యమైనదంటూ ఏదియో భూమి మీద లేదు. మీరు నా చేతిలో ఉండండి. ఇరిగిపోయినందుకు, నలిగిపోయినందుకు దేవుడు బాధపడ్డావు. అయ్యా నీ కృంగిపోయినందుకు దేవుడేం బాధపడ్డావు. మరలా లేపుతాడు, మరలా బలపరుస్తాడు, మరలా నిర్జీవమైన పరిస్థితుల నుండి దేవుడు సత్తువ కలిగినటువంటి అనుభవంలోకి లేవనెత్తుతాడు. అయితే ఆ మట్టి ఇక ఆయన చేతుల నుండి జారిపోతే ఇక ఆ మట్టికి విలువ ఉండదు. అందుకని ఈ మాసమంతా ఒక మంచి తీర్మానముతో, ఒక మంచి నమ్మకముతో, అయ్యా నేను నీ చేతిలో ఉంటాను, నాకెంత కష్టం వచ్చినా, నాకెంత మేలు జరగకపోయినా, నాకెంత కీడు వచ్చినా, నాకెంత రోగం వచ్చినా, నేను ఎన్ని మందులు తిన్నా తగ్గకపోయినా, నేను మాత్రం నీ చేతుల నుండి జారిపోనయ్యా, నేను నీ చేతుల్లోనే ఉంటానయ్యా అని ప్రార్థన చేసుకో. ఈ అక్టోబర్ మాసంలో ఆయన నీ కొరకు ఏ కార్యమైనా చెయ్యగలడో. చేతుల పైకెత్తి, రెండు చేతుల పైకెత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్దాం. హల్లెలూయా. యేసయ్య చేతిలో మనం ఉంటే ఏమైనా దేవుడు చేస్తాడట. ఏదైనా మీకు నేను ఏదైనా చేస్తానన్నారు. ఆయన చేతిలో మనం ఉంటే ఆయన చేసే కొన్ని గొప్ప కార్యాలేంటో 1-2 మాటలు బైబిల్లో నుంచి మనం చదువుదాం. యోహాను సువార్తమానం 10వ అధ్యాయం 28-29 వచనాలు మనం చదవగా విందాం. 28-29 నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని. ఈ మాటని మీ బైబిల్లో అండర్లైన్ చేయండి. ఆ మాటని మీ బైబిల్లో అండర్లైన్ చేయండి. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఆ మాటని మీరు అండర్లైన్ చేసుకోనండి. యేసయ్య చేతిలో మనం ఉంటే యేసయ్య ఏం కార్యాలు చేస్తాడయ్య అంటే బైబిల్ అంటుంది, ఆయన చేతిలో ఉన్న వారిని ఎవ్వడును అపహరింపడు. ఎవ్వడును అపహరింపడు అంటే తృణీకరించడు. మరొక స్వచ్ఛమైన బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఎవ్వడును లాగివేసుకోడు. ఇక మీకు అర్థమయ్యే కోణములో, ఇక ఎవ్వడును మిమ్మును అవమానపరచడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన చేతిలో మనం ఉంటే
యేసయ్య చేసే గొప్ప మేలు ఏంటంటే ఇక ఎవడు మనల్ని అపహరింపడు. కొన్ని సందర్భాలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి నిన్ను తృణీకరిస్తా వచ్చారా, నిన్ను అపహరిస్తా వచ్చారా, నిన్ను కూరలో కరివేపాకు తీసేసినట్లు, ఏమండి ఆ కూరలో కరివేపాకు తీసేసినట్లు తీసేస్తూ నీకంటూ ఒక విలువ లేకుండా, నీకంటూ ఒక ఆధిపత్యము లేకుండా, నీకంటూ ఒక ఔన్నత్యము లేకుండా, నీకంటూ ఒక విలువ లేకుండా నిన్ను తృణీకరిస్తున్నారా? బైబిల్ ఏమంటుందంటే ఆయన చేతిలో మనం ఉంటే యేసయ్యట ఎవ్వడునూ మిమ్మల్ని అపహరింపకుండా ఆయన మిమ్మల్ని కాపాడుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని ఎవ్వరూ అపహరించరు. ఇక్కడ మనం చదువుతా వస్తే ఒక ఆయన గొర్రెలు కాస్తా ఉన్నాడు. కొన్ని గొర్రెలని ఒక జీతగాడు కాపాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ జీతగాడు గొర్రెలు మేపుతా ఉన్నాడట. ఆ జీతగాడు గొర్రెలు మేపుతా ఉంటే ఆ గొర్రెల మందలోకి కొన్ని తోడేళ్ళు వచ్చాయి. వెంటనే జీతగాడు ఏం చేశాడు? అయ్యో, ఈ గొర్రెల మందలోకి తోడేలు వచ్చింది, గొర్రెలు తింటే తిన్నాయి, నన్ను ఎక్కడ చంపుతాయేమో, నన్నెక్కడ నాశనం చేస్తాయేమోనని భయపడి ఆ గొర్రెలను వదిలిపెట్టి తన దారి అతను వెళ్ళిపోతున్నాడట. ఎవరితను? ఒక జీతగాడు. అమ్మా తల్లి వినాల, వాక్యం వినాల. ఎవరితను? ఒక జీతగాడికి సరైనటువంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు, సరైనటువంటి ఒక బాధ్యత ఉండదు. ఈరోజు చూడండి, కుటుంబాల్లో కని పిల్లల్ని అలా వదిలేస్తున్నారే తప్ప ఆ పిల్లల గురించిన బాధ్యతలు లేకుండా చాలామంది తల్లిదండ్రులు తయారైపోతున్నారు. వాళ్ళ జీవితం, వాళ్ళ సుఖం, వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ శరీరాన్ని ప్రేమించుకుంటూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ ఎక్కడ నాకు రోగం వచ్చుద్దో, ఎక్కడ నాకు సమస్య వచ్చుద్దో, ఎక్కడ నాకు అవమానం వచ్చుద్దో, నాకెందుకురా బాబు అన్నట్లుగా తన జీవితాన్ని కాపాడుకుంటూ ఏమండి గొర్రెల్ని, వాళ్ళకు అనుగ్రహించిన పిల్లల్ని, లేకపోతే సంఘం, లేకపోతే సమాజం, మన కుటుంబాలని కొంతమంది ఏం చేస్తారంటే బాధ్యతలు లేకుండా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమందికి రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఒక సంఘం మీద, ఒక సహవాసం మీద, ఒక విశ్వాసం మీద ఒక సరైనటువంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు, ఒక బాధ్యత ఉండదు. అందుకే యేసయ్య అంటారు, నేను గొర్రెలకు మంచి కాపరిని. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను మంచి కాపరిని కనుక ఏ తోడేలైనా సరే ఒకవేళ గొర్రెలను తినడానికి వస్తే నేను ఆ తోడేళ్ళు ఏం చేస్తాడట దేవుడు? చీల్చేసి నా గొర్రెలను నేను కాపాడుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. నా గొర్రెలని ఏ ఒక్కడు అపహరింపడు, నేను కాపాడుకుంటాను నా గొర్రెల్ని. ప్రియులారా, యేసయ్య చేతిలో మనం ఉంటే ఈ మాసములో ఎవడూ మిమ్మల్ని నాశనము చెయ్యడు, ఎవడూ మిమ్మల్ని అపహాస్యము చెయ్యడు, ఎవడూ మీ మీద దాడి చెయ్యడు, ఎవడూ మీ మీద పెత్తనము చెయ్యడు, ఎవడూ ఒకవేళ మిమ్మల్ని లాక్కోవాలని చూచినా నా దేవుడు వాడిని గద్దించునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్ అంటుంది చాలా తోడేళ్ళు బయలుదేరాయి. సంఘానికి ఒక కాపుదల లేదు, కుటుంబానికి ఒక కాపుదల లేదు, పిల్లలకి ఒక కాపుదల లేదు, ఏమండి భార్యకి ఒక కాపుదల లేదు, భర్తకు ఒక కాపుదల లేదు. పేతురుకు రాసిన మొదటి గ్రంథం
5వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే, అపవాది అయినటువంటి సాతాను ఎవరిని ఎలా మృంగుదునా అని వాడు ఏం చేస్తున్నాడట. 8వ వచనం ఏం చేస్తున్నాడు? నిబ్బరమైనటువంటి బుద్ధి గల వారై మెలకువగా ఉండండి, మీ విరోధి అయినటువంటి అపవాది వాడు ఎలాగున్నాడట, గర్జించు సింహము వలె ఎవరిని మృంగాలా అని వెతుకుతూ ఉన్నాడు. ఎవరిని అపహరించాలి, ఎవరి కుటుంబాన్ని నాశనము చేయాలి, ఎవరి కుటుంబాన్ని బాధపరచాలి, ఏ వ్యక్తిని నాశనం చేయాలి, ఏ వ్యక్తి కుటుంబంలో కన్నీరు తెప్పించాలి, ఏ బిడ్డలో నిరుత్సాహాన్ని పుట్టించాలని వాడు ఎప్పుడు తిరుగులాడుతూ ఉంటాడట. బైబిల్ అంటుంది, సాతానుగాడు ఎంత తిరుగులాడుతున్నా వాడి చేతిలో, వాడి నోటిలో మనం పడకుండా ప్రభు మనల్ని ప్రతినిత్యము కాపాడునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఓసారి సౌలు గారు ఫిలిస్తీయులు ఒక అతను గొలియాదు అనే ఒక అతను కనబడి ఒక్కొక్కరిని చంపేస్తూ ఉన్నాడు. అందరు యుద్ధానికి వెళ్తున్నారు, యుద్ధంలో అపజయం కలుగుతూ ఉంది. ఓసారి దావీదు వచ్చాడు, రాజా సౌలు రాజా, ఆ ఫిలిస్తీయుని నేను చంపేస్తాను, నన్ను పంపించచ్చు కదా అన్నాడు. ఎరా ఎంత ధైర్యంగా నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు వాడిని చంపేస్తానని? ఎంతమంది భయపడిపోయి పారిపోతుంటే నువ్వు వాడిని చంపేస్తానని ఎంత రోషంగా చెప్తున్నావు, ఎలా చెప్పగలుగుతున్నావు? వెంటనే ఆ దావీదన్న మాట ఏంటంటే, అయ్యా నాకు ఒక మంద ఉంది, గొర్రెలు కాసుకుంటా ఉండేవాడిని. అడవికి వెళ్ళాను, ఆ అరణ్యంలో గొర్రెలు కాసుకుంటా ఉంటే ఒక ఎలుగుబంటి వచ్చింది, ఒక సింహం వచ్చింది. ఇవేం చేసాయి తెలుసా? నా గొర్రెని అమాంతంగా పట్టుకొని పరిగెత్తుకుంటా వెళ్ళాయి. నేను దానికంటే ముందుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సింహపు నోటిని పట్టుకొని చీల్చేసాను. చీల్చి నా గొర్రె నేను కాపాడుకున్నాను. ఒక మనిషే, ఒక దావీదే అతనికి ఇచ్చిన గొర్రెల్ని కాపాడుకోవడానికి సింహము నోటితో పట్టుకుని వెళ్తే ఆ సింహపు నోటిని ఏం చేశాడు దావీదు? చీల్చేశాడు. దావీదు అంటాడు, సింహం వచ్చి నా గొర్రెని తీసుకోబోయిందయ్యా, సింహం వచ్చి నా గొర్రెని లాక్కోబోయిందయ్యా, అయితే నేను పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ సింహపు నోటిని చీల్చాను. ప్రభు అంటారు, ఈ మాసంలో ఆ సింహము ఎలాగైతే గొర్రెని తినడానికి వచ్చి భయపెడుతూ బాధపరుస్తూ లేకపోతే అపహరించాలని ఎదురు చూస్తూ ఉందో, ఆ సింహము అనబడుతున్న సాతాని ఆలోచనలన్నిటిలో నుండి ప్రభు నీ కుటుంబాన్ని తప్పించునుగాక. ఆమేన్. వాడి నోటిలో నీ కుటుంబాన్ని పడనివ్వడు, వాడి చేతిలో నీ కుటుంబాన్ని పడనివ్వడు. సాతానుగాడి ఊబిలో దేవుడు నిన్ను పడనివ్వడు. ఆసాబ్ అంటాడు, అయ్యా అందరూ కాలు జారిపోయి అగాధములో పడిపోతా ఉన్నారయ్యా, అయ్యో అయ్యో ఈ అగాధంలో నేను పడిపోతానేమో అని ఆయన కళ్ళు తెరిచి చూస్తే ఆయన చేతినట్ట ఎవరు పట్టుకుని ఉన్నారు? యేసయ్య పట్టుకున్నాడు. నువ్వు అనుకోవచ్చేమో, ఈ బలహీనతలు బట్టి ఇక నేను పైకి లేవలేను, ఈ రోగాన్ని బట్టి ఇక నేను పైకి లేవలేను, ఈ ఆర్థిక స్ట్రగుల్స్ను బట్టి ఇక నేను పైకి లేవలేను, ఇక నేను విజృంభించుకొని పైకి లేవలేను, ఈ బలహీనతల్లో, ఈ నిరుత్సాహంలో, ఈ సమస్యల్లో ఇక నేను కృంగిపోతానేమని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రభు అంటారు, ఆయన నీ కుడి చేతిని పట్టుకొని ఆయన నిన్ను పైకి లేవనెత్తును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అంత సామాన్యంగా సాతానికి దేవుడు నిన్ను అప్పగించడు. అందుకే ప్రభు అంటారు, నా చేతుల మీద ఉండండి. ఆ మట్టి కుమ్మరి చేతిలో ఎలాగుంటుందో మీరు నా చేతిలో ఉండండి. నా చేతిలో ఉంటే ఎవడు మిమ్మల్ని అపహరింపడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాతాను లాంటి సమస్యలు, సాతాను కలుగు చేసే శోధనలు,
సులువుగా చుక్కులు పెట్టే ఆ పాపపు ఊబిలోకి ఏమండి సాతాను మనల్ని పడవేయాలని చూస్తున్నా దేవుడట మనల్ని ప్రతినిత్యము ఆయన ప్రొటెక్షిస్తూ మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా. సాతాను సమస్యలు, శోధనలు, అవమానాలు ఏ వ్యక్తో మిమ్మల్ని ఏమండి అపహరించాలి, నవ్వులు పాలు చేయాలి, మీ కుటుంబాన్ని బజారుకు లాగాలి, మీ పిల్లల్ని అవమానపరచాలి, మీ సమాజంలో మీ పేరు వినబడకుండా మీ కీర్తి అవమానపడేటట్లుగా మాట్లాడాలని ఎంతమంది పన్నాగాలు పట్టినా ప్రభు ఈ మాసాలు అంటాడు, ఎవడు మిమ్మల్ని అపహరింపడు, ఎవడు మిమ్మల్ని ముట్టడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే జకరియా గ్రంథంలో ఏమి రాయబడిందంటే, ఆ మాట చూస్తారా, 2వ అధ్యాయం 8వ వచనం. మిమ్మల్ని దోచుకునేటువంటి అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు, నేను నా చేతిని వారి మీద ఉంచగా మీరు తెలుసుకుంటారు. ఎప్పుడు తెలుసుకుంటారు తెలుసా? కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని కాపాడుతున్నా, దేవుడు మనల్ని నడిపిస్తున్నా, దేవుడు మనల్ని పోషిస్తున్నా మనం గుర్తుపట్టలేము దేవుని కార్యాలని. ఏమండి, శత్రువు వచ్చి, లేకపోతే మొన్న మా అమ్మగారు సాక్ష్యం చెప్తున్నారు, నైటు వెళ్ళి దారిలో వస్తుంటే కాలు ఇక 2వ కాలు ఇట్ట వెయ్యిపోయిందట. వేరే వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళ సైడ్ చూస్తా ఈ కాలు ఇట్ట వెయ్యిపోతే కాలుకు ఆనుకొని ఒక పాము వెళ్తూ ఉంది. ఇక్కడ ఆ లైన్లో పాము వెళ్తూ ఉందట. ఇంక కాలు ఇట్ట అటు దాని మీద తొక్కితే ఏమైపోయేది? ఏమండి, భయంకరమైనటువంటి ప్రమాదం కలిగింది. కొన్నిసార్లు సాతానుగాడు మన పక్కనే వెళ్తా ఉంటాడు. కొన్నిసార్లు ఈ శోధనలన్నీ నాకేనా, ఈ అవమానాలన్నీ నాకేనా, ఈ నిందలన్నీ నాకేనా అన్నట్లుగా అనిపిస్తుంది మనకి. సాతానుగాడు పక్క నుండి వెళ్ళినప్పుడు అప్పుడు అనిపించింది ఏమని తెలుసయ్యా, దేవుడు నన్ను కాపాడాడు. అప్పుడు అర్థమవుతుంది దేవుని శక్తి ఏంటో, దేవుని బలం ఏంటో, దేవుని కాపుదల ఎంత గొప్పదా అని అప్పుడు అర్థమవుతుంది. అట్లాగే ప్రభు అంటారు, మిమ్మల్ని ఎవడైనా ముట్టితే, ఎవరిని ముట్టినట్టు? నా కనుగుడ్డును ముట్టినట్టు. ఇప్పుడు ఒకసారి మీ చూపుడు వేలు చూపించండి, చూపుడు కన్ను తిట్ట పొడుచుకోండి, కన్నుని లోపల గుడ్డును పట్టుకుంటారా? వెంటనే ఏం చేస్తుంది? ఈ రెప్ప ఏం చేస్తుందంటే, నా కన్ను నేను కాపాడుకోవాలని ఇది ఏం చేస్తుంది? ఎప్పటికప్పుడు అలర్ట్ అయి ఉంటుంది, నిద్రపోదు. అది కొంతమంది నిద్రపోతూ ఉంటారు, ఈ కన్ను రేపు నిద్రపోదు తెలుసా మీకు? కొంతమంది కళ్ళు తెరుచుకొని నిద్రపోతూ ఉంటారు. వాళ్ళు చూస్తుంటే అబ్బో భలే వాక్యం అంటున్నారు అన్నట్టుగా ఉంటుంది, కానీ ఈ రెప్పెట్టే ఉంటుంది, వాళ్ళు అట్టే ఉంటారు. వాళ్ళకి ఏం అర్థం కాదు. ఏంటంటే వాళ్ళు నిద్రపోతున్నారు, మరలా వాళ్ళు ఏమైనా టచ్ చేస్తే మళ్ళీ ఈ రెప్ప ఏం చేస్తుంది? మూసేస్తుంది. దేవుడు మనకు ఒక ప్రొటెక్షన్ ఇచ్చాడు, మన కళ్ళకే ఈ రెప్పలను పెట్టాడు. తెలుసా మీకు ఆ సంగతి? దేవుడు ప్రతిదీ మన అవయవాలను కాపాడుకోవడానికి ప్రతి దానికి దేవుడు లోపల అవయవాలను నిర్మిస్తూ వచ్చాడు. బాహ్యముగా కనబడడానికి ఈ కనుగుట్టుని ముట్టడానికి ఈ రెప్ప ఎంత సహాయం చేస్తుందో, అలాగా ఎవడైనా కానీ మనం ముట్టడానికి వస్తే ఆయన ముట్టినట్టట. ఆయన ఒప్పుకుంటాడా? మంజోలు వస్తే సాతాన్ని శీఘ్రముగా మన కాళ్ళ కింద వేసి మనం అనగదొరుకుతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, శోధనలు వస్తున్నాయని, అవమానం వస్తున్నాయని కృంగిపోమాకు, నిరుత్సాహపడ మాకు, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ నువ్వు చేయవలసిన పని ఏంటంటే, వాడికి అప్పగించుకోకుండా యేసయ్య నాకు తోడుగా ఉన్నాడని నువ్వు ప్రార్థన చేసుకుంటా నమ్మకంగా నీ భక్తులు నువ్వు కొనసాగుతూ ఉండు. ఎవడైనా నీకు హాని చేయాలని వచ్చినా, ఎవడైనా నీకు
ప్రాణహాని చేయాలని వచ్చిన వెంటనే దేవుడు వారిని గద్దించడం మొదలు పెట్టేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సిరియా రాజ్యంలో వాళ్ళు యుద్ధానికి వెళ్తుంటే అపజయం, యుద్ధానికి వెళ్తుంటే అపజయం. సిరియా రాజుండి, ఏంట్రా మనం వేసే ప్లాన్లన్నీ రివర్స్ అయిపోతున్నాయి, ఏంటి సంగతి, ఎవడో వాళ్ళలో చలకైన వాడు ఉన్నాడు అంటే, అక్కడున్న వాళ్ళు ఉండి, లేదు లేదయ్యా అతడు ఒక సేవకుడు ఉన్నాడు, ఆ సేవకుని బట్టి మనం వేసిన ప్రతి ఆలోచన ఆయన ప్రార్థన చేసుకోవడం వల్ల ముందుగానే బయలుపరచబడుతుంది, మనం చేయలేకపోతున్నాం. అయితే ముందు వాడిని చంపేయండి అన్నారు. అందరూ వెళ్ళారు. సిరియా సైన్యం ఎలీషా చుట్టూ, తన గుడారము చుట్టూ చుట్టుముట్టిపోయింది కదండి. వెంటనే గెహాజీ నిద్రలేచాడు. మొంగడు కొంతమంది చూస్తే సిరియా సైన్యం అగ్ని ఆ గుర్రాలతో వచ్చారు, గుర్రాలు వేసుకొని కత్తులు తీసుకొని వచ్చారు వాళ్ళు. ఆ కత్తులు ఈటెలు చూసి గడగడ గడగడగడ ఒలిగిపోయాడు. వెంటనే ఎలీషా లేపాడు, అయ్యా గుర్రాలు కత్తులు రౌతులు తీసుకొని మన మధ్యలో నిలబడ్డారు, ఇక మనం బ్రతకలేమని. ఎలీషా బయటకు వచ్చి నిలబడి ప్రార్థన చేసుకుంటే వాడి కళ్ళు తెరవబడ్డాయి. వాళ్ళు కళ్ళు తెరిచి చూస్తే సాతానుగాడు లేదా ఆ ప్రజలు వారిని ఏ ఒక్కరు టచ్ చేయకుండా, అసలు ముట్టకుండా చుట్టూరు దేవుడు అగ్ని రథాలని ప్రాకారముగా ఉంచాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన కాపుదల మనకి తెలియకపోవచ్చు, నువ్వు ఎటు వెళ్తున్నా ఆయన నీతో వస్తూ ఉంటాడు. బైబిల్లో 91 కీర్తనలో రాయబడింది కదా, మన పాదాలకు రాయి తగలకుండా ఆయన దేవదూతల్ని మనకి పెట్టాడు. ఎందుకు? మన పాదాలను ఎత్తి పట్టుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రతి క్షణం మనతో నడుస్తూ ఉంటాడు, మనతో ఉంటాడు. ఏ సమారం, ఏ సాతాను మనల్ని ముట్టడి వేయకుండా వాడి ఆలోచనలన్నిటినీ దేవుడు తారుమారు చేసి వాడి చేతిలో మనం పడకుండా ప్రభు మనల్ని కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. అందుకని ఏ సమస్యను బట్టి భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు. దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు, అద్భుతాలు చేసే దేవుడు, మహత్కార్యాలు చేసే దేవుడు, ఆయన ఘనకార్యాలు పూనుకునే దేవుడు. సాతాను భయపెడతా ఉంటాడు, కలవరపడుస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసిన రోగం, సమస్య, ఇబ్బంది అని కలవరపెడుతూ ఎవరిని నవ్వులు పాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. కానీ దేవుడు ఎవడు మిమ్మల్ని ముట్టకుండా ఆయన మీ చుట్టూ ఆయన అగ్ని కంచి వేసి మిమ్మల్ని కాపాడుతూ ఉండును గాక. ఆమేన్. రెండవ మాట మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుదాం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్నటువంటి ఎడల అతడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో సమస్తము దేవుని వలన క్రొత్తవిగా మారును. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి, యేసయ్యలో మనం ఉంటే, ఆయన చేతిలో మనం ఉంటే ఆయన చేసే మొదటి కార్యం ఏంటంటే ఎవడును మనలను అపహరింపడు. దేని గురించి భయపడమాకు, దేని గురించి టెన్షన్ పడమాకు, దేని గురించి ఎక్కువగా ఆలోచించి మనస్సుని గలిబిలి చేసుకోమాకు. పిల్లలు, కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, ఏమండి భర్త, పొలాలు, అప్పులు, స్థలాలని దేని గురించి టెన్షన్ పడమాకు. మనసారా దేవుని స్తుతించుకుంటూ నమ్మకంగా ఉండు. ఎవడు మిమ్మల్ని అపహరింపకుండా నా ప్రభు మిమ్మల్ని కాపాడును గాక. రెండవ మాట ఏంటంటే, ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు ఎలాగుంటాడట? నూతనమైనటువంటి వ్యక్తిగా ఉంటాడు. యేసయ్యలో మనం ఉంటే, యేసయ్య చేతిలో మనం ఉంటే, రెండవదిగా యేసయ్య మనల్ని ఏం చేస్తాడంటే ఒక నూతనమైన సృష్టిగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పాపములో నుండి పరిశుద్ధునిగా మారుస్తాడు. బలహీనతల్లో నుండి బలాన్ని దేవుడు కలుగు చేస్తాడు. ఒకప్పుడు మనం పాత జీవితం, పాత అనుభవాలు, ప్రాచీనమైనటువంటి స్వభావాలు, ప్రాచీనమైనటువంటి బుద్ధులు, మనస్తత్వాలు. కానీ దేవుడు ఏమంటాడంటే
నా చేతులకు రండి, నేను మిమ్మల్ని ఎలాగ మారుస్తానంటే ఒక క్రొత్త వ్యక్తిగా నేను మారుస్తాడు. దేవుని చేతిలో మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య చేతిలో మనం ఉండాలి. ఈ రోజున చాలామంది యేసయ్య చేతిలో ఉండక ఇంకా పాత జీవితం, ఇంకా పాత స్వభావాలు, ఇంకా ప్రాచీన అలవాట్లు, ప్రాచీన స్వభావాలు, ఈర్ష్యలు, ద్వేషాలు, కలహాలు, కుట్రలు, ఏవండి దేశాలు, దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు, దేవునికి నచ్చని మెచ్చని కార్యాలు. దేవుడు అంటాడు, నా చేతులకు రండిరా బాబు, నేను మిమ్మల్ని ప్రయోజనకరమైన ఒక మంచి కొత్త పాత్రగా నేను మారుస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన చేతిలో మనం పడాలండి. మన పిల్లల్ని ఆయన చేతిలో ఉంటే మన పిల్లల్ని దేవుడట ఒక నూతనంగా మారుస్తాడు, క్రొత్తగా మారుస్తాడు. ఒక కొత్త జనరేషన్, ఒక క్రొత్త అనుభవం, ఒక క్రొత్త నూతన సృష్టి, నూతన స్వభావం, నూతనమైనటువంటి ఆ ఆత్మీయ ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే నింపి నడిపిస్తూ మన అడుగు తడబడకుండా మనం అడుగు ముందుకేసేటట్లు దేవుడు చేస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తము ద్వారా మనం కడగబడాలి. ఆయన రక్తం మనల్ని ఏం చేస్తుందంటే పాపములో నుండి మనల్ని పవిత్రులుగా మారుస్తుంది. ఆయన రక్తం మనల్ని ఏం చేస్తుందంటే ఒక క్రొత్త వ్యక్తిగా మారుస్తుంది, క్రొత్త స్వభావం. ఇప్పుడు యేసయ్య రక్తం మనందరం ఏం చేస్తాం చెప్పండి? అందరం పానం చేస్తాం. ఇప్పుడు యేసయ్య శరీరం, యేసయ్య రక్తం మనందరము పానం చేస్తూ ఉండగా మనలో ఏం పట్టాలి? నూతన తలంపులు, నూతన ఆలోచనలు, నూతన బుద్ధి, నూతన జ్ఞానం కలగాలి. యేసు రక్తం ఒక పక్కనే తాగుతానే ఉంటావు, మరొక పక్క నీ జీవితాన్ని విడిచిపెట్టలేకపోతావు. నీ పాత జీవితానికి పులి స్టాప్ పెట్టుకోలేకపోతున్నావు. దేవునికి అయిష్టమైన వాటిని విడిచిపెట్టలేకపోతున్నావు. దేవుడు మెచ్చని దానిని నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావు. గనుకనే నువ్వు క్రొత్త వ్యక్తిగా మారలేకపోతున్నావు. ఒక క్రొత్త ముద్దగా మనం తయారైనప్పుడు ఆ క్రొత్త ముద్దని దేవుడు ఎంత అద్భుతంగా తయారు చేస్తాడో, అంత అద్భుతంగా, దాన్ని ఇంకా వర్ణనాతీతం, దాన్ని అంతగా మనం వర్ణించలేము ఇక. ఎందుకంటే ఆయన చేతిలో మనం ఉంటే అలా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మనలో ఉంటున్న ప్రతి దాన్ని మనం ఏం చేయాలా? పాత స్వభావాల్ని, ఫోన్లో ఉన్నవన్నీ డిలీట్ చేస్తే కొత్తవి మరలా ఎక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనలో ఉంటున్న పాత స్వభావాల్ని, పాత అలవాట్లని, పాత బుద్ధులు అంటారు కదా, పాత స్వభావాల్ని, వాటిని మనం విడిచిపెట్టుతాము గాక. ఆమేన్, హల్లెలూయా. అపోస్తుడైన పౌలు గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, అపోస్తుడైన పౌలు దేవుడు అతన్ని ఎంత అద్భుతంగా మార్చాడో చూడండి. సౌలుగా ఉన్న అతడు పౌలుగా మారడమే కాదు, తన కుటుంబం, తనకు దేవుడు అనుగ్రహించిన పరిచర్య, సంఘాలు, విశ్వాసులు, సమస్తాన్ని పౌలు గారు నూతనంగా అభివృద్ధి చేసుకుంటూ క్రొత్తగా మారుతూ వెళ్తున్నాడు. ఎలా ఇంత క్రొత్తదనంలోకి వచ్చావు పౌలు గారు అంటే, పౌలు అంటారు, నేను నా దేవుని చేతిలో వచ్చాను, నా దేవుని చేతిలోకి నేను వచ్చాను. ఇప్పుడు ఎవరైనా శిల్పం, ఒక ఆయన శిల్పం చెక్కాడట. శిల్పం చెక్కుతా ఉంటుంటే ఎన్ని సంవత్సరాలు శిల్పం చెక్కుతున్నా ఆ శిల్పం ఆయన అనుకున్న కోణంలోకి రావట్లేదు. కొంతమంది చూసాబా భలే ఉందగా ఈ శిల్పం అంటున్నారు, కానీ ఆయన అనుకున్న కోణంలోకి శిల్పం రావట్లేదు. అందుకని మరలా పడేయడం, మరలా ఇంకొక రాయి తీసుకోవడం, మరలా చెక్కడం, కొన్నిసార్లు ఇరిగిపోవడం, కొన్నిసార్లు పడిపోవడం, కొన్నిసార్లు మధ్యలో క్రాక్ రావడం, ఇలా జరుగుతూ ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత అంట ఆ శిల్పకారుడు ఒక మంచి అద్భుతమైన శిల్పాన్ని చెక్కాడు. దాన్ని ప్రపంచమంతా చూడటానికి వచ్చారట, ఆశ్చర్యపడిపోతున్నారు. ఆయన అడిగారు, బాబు ఇంత అద్భుతమైన శిల్పాన్ని నువ్వు చెక్కడానికి అబ్బా నీకు ఎంత నైపుణ్యత ఉంది, నీ జ్ఞానం, నీ తెలివి, నీ చేతుల్లో ఏదో అద్భుత రేఖ ఉందయ్యా అంటే, ఆయన నా చేతిలో ఏమీ లేదయ్యా, ఈ క్రెడిట్ అంతా, ఈ ఘనత అంతా ఇదిగో ఆ రాయికే చెందాలి. ఎందుకు ఆ మాట అన్నావు అంటే,
ఆయన అంటాడు, నా చేతిలో ఎన్నో రాళ్ళు వచ్చాయి, ఇరిగిపోయాయి, నాకు కుదరదులే అని వెళ్ళిపోయాయ్యా. ఈ ఒక్కరయ్యట, అయ్యా నన్ను నువ్వు ఎలాగైనా చెక్కయ్యా, నేను ఓర్చుకుంటాను, నేను నిలబడుతాను, నేను తట్టుకుంటానయ్యా, నువ్వు నన్ను కొట్టినా సాయిస్తాను, నువ్వు నన్ను తిట్టినా సాయిస్తానయ్యా, నువ్వు నన్ను ఎన్ని అవమానాలు మాట్లాడినా నేను మోస్తానయ్యా అనుకొని మౌనంగా అప్పగించుకుందట. అప్పగించుకుంది కనుకనే ఇంత అద్భుతమైన శిల్పాన్ని నేను మంచిగా చక్కగా చెక్కగలిగాను. ప్రైజ్ ది లార్డ్. కుటుంబంలో కూడా కుటుంబ వ్యవస్థ చక్కగా రావాలి అని అంటే నడిపించే నాయకుడికి మనం అప్పగించుకోవాలి. మన కుటుంబాన్ని, సంఘానికి వస్తే నడిపించే సేవకుడికి మనం అప్పగించుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే సేవకుడు దేవుడు ఎలా చెప్తాడో ఆ విశ్వాసాన్ని అలా చెక్కుతూ ఉంటాడు. కొంతమందికి అవి నచ్చవు, వెళ్ళిపోతూ ఉంటారు, నిలబడరు, తొట్టిల్లిపోతూ ఉంటారు, ఒక క్రొత్త అనుభవంలోకి రావడానికి ఇష్టపడరు, ఒక క్రొత్త దేవుని పోలికల్లోకి, దేవుని స్వారూప్యములోకి, దేవుడు అనుగ్రహించే ఆ ఘనతలోకి రాలేకపోతారు. దానికి కారణం ఏంటంటే క్రొత్తగా బ్రతకాలని వాళ్ళ మనస్సులో పూనుకోవడానికి ఇష్టపడి అదే పాత, అదే రోత. గడిచిన వారంలో మీకు చెప్పలేదా నేను, ఒక ఆయన పందిని చిన్నప్పటి నుంచి, ఏదో చిన్న పందులు చిన్నప్పుడు ఎలాగుంటాయి, పందులే కాదు కుక్క పిల్లలు కూడా భలే అందంగా ఉంటాయి చిన్నప్పుడు కదండి. ప్రతి ఒక్కరు ముద్దు పెట్టుకుంటూ ఉంటారు పందుల్ని, కుక్క పిల్లలనైనా, ఇక దేన్నైనా. చిన్నప్పుడు ప్రతిదీ భలే ముద్దుగా ఉంటుంది, పెద్దరిగిన తర్వాతే తయారయ్యేది. చిన్నప్పుడు అన్నీ అట్టగా ఉంటాయి. ఈ పందిని పిల్లని బాగా పెంచుకున్నాడు, దానికి ఒక పల్లకి చేశాడు, ఆ పల్లకి మీద వెళ్తా ఉన్నాడట. మళ్ళీ సగం దూరం వెళ్ళిపోతే ఆ పంది కనపల్ల. ఏదిరా ఈ పంది అంటే, ఎక్కడుంది అది? బురదలో. దానికి పల్లకి కట్టాడు. పల్లకి అంటే ఏంటి? పెళ్లి కూతుర్ని ఊరేగిస్తారు తెలుసా? ఊరేగిస్తారా లేదా? దేవుడు మనల్ని రేపు వధువు సంఘాన్ని ఈ విధంగా ఊరేగించబోతున్నాడు. ఆమేన్. మరి వంటవో దూరం కనబడకుండా పక్కకు పోతా ఉంటే నాకు తెలియదు. ఆ పందిని ఊరేగెత్తంటే పట్టుకొని వెళ్తూ ఉంటే పంది లేదు. యజమానుడు వచ్చి, ఏదిరా నా పత్తి పిల్ల లేదంటే, నీ పత్తి పిల్ల ఏడుందయ్యా, ఏడుందరే, వెతకండి అంటే ప్రార్థన అయిపోయిన వెంటనే మళ్ళీ ఎక్కడ ఉంటాడు? పోయి ఆ బురదలోనే ఉంటాడు. వాక్యం ఎంతనేనండి, బురద బాదు, బురదే. ఎంత ప్రార్థనైనా చేసుకో, ఎన్ని ద్రాక్షలు వేస్తారని ఎంత మంది సేవకులు ఇచ్చినా తాగుతూనే ఉండే లీటర్లు, ఎంత తాగినా నీ జీవితంలో ఇది దేవుని రక్తమే, ఇది యేసయ్య శరీరమే, నేను ఇలాగుంటే ఎలాగనే ఒక చిన్న మార్పు కూడా రాకుండా కఠినంగా బ్రతికే వాళ్ళు ఉన్నారండి. రేపు దేవుడు అంటే మనల్ని పల్లకిలో ఊరేగిస్తాడట. ఆ పల్లకిలో నుండి పెళ్లి కుమార్తె వచ్చేటప్పుడు పెళ్లి కుమారుడని యేసయ్య ఆయన మన కొరకు అయ్యండి సిద్ధపడి ఆ వివాహంలో కూర్చున్నప్పుడు ఆ పల్లకిలో నుండి పెళ్లి కుమార్తె దిగుతుంటే దేవుని వివాహం చేసుకోవడానికి ఆ పెళ్లి కుమార్తె అలంకరించబడినటువంటి పెళ్లి కుమార్తెగా ఉన్నప్పుడు వెంటనే దేవుడు ఆ వివాహంలో ఆ వ్యక్తిని పెళ్లి చేసుకొని ఆయన ఉండు రాజ్యంలోకి తీసుకోబోతాడు. చాలామందికి ఆ విలువ తెలియదు, ఆ పల్లకి విలువ తెలియదు, మందిరం విలువ, ఘనత విలువ అర్థం కాదు. తెలుసా మీకు? తెలియదు. కానీ చాలామందికి తెలియదండి, ఆ మందిర విలువ తెలియదు, ఒక సేవకుడి విలువ తెలియదు, ఒక సంఘ పరిచర్య విలువ తెలియదు, ఒక బాధ్యత భారం అనేది తెలియదు. ఏందో ఒక నిర్లక్ష్యపు ధోరణియో తెలియదు, కానీ క్రొత్తగా మారడానికి ఇష్టపడరు. నేను అప్పుడు ఎట్టున్నానో ఇప్పుడు అలాగా ఉంటా పాస్టర్ గారు, నేను మారను, నేను ఎట్ట అలుగుతా, నాకు నచ్చితే వస్తా, ఆమె అనగానే వెళ్ళిపోతా, నేను కూర్చోను, నాకు ఉండడం ఇష్టం ఉండదు. ఇదే స్వభావమే తప్ప రోజులు మారుతున్నాయి, దినాలు దొరుకుతున్నాయి. దేవునితో ఎప్పుడు మనం ఏకీభవించాలి, దేవునితో మనం ఎప్పుడు కలవాలి, మన జీవితాన్ని దేవుడితో ఎప్పుడు పెనవేసుకోవాలి. ఆమె అనగానే ఇక ఎవరి పాటికి వాళ్ళు ఫోన్లు తీసుకోవడం, ఎవరి పాటికి వాళ్ళు ఫోన్లు బిజీ అయిపోవడం, ఇక అదే పిచ్చి. రెండో మార్పు రావట్లేదండి, రెండో అలవాటు రావట్లేదు. నూతనంగా బ్రతకడానికి నువ్వు ఇష్టపడితే నువ్వు యేసయ్య చేతులకు వచ్చుదువు గాక.
గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు అంటారు కదా, గలతీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను క్రీస్తే నాయందు. ఒకప్పుడు నేను బతిగా, నాకు నచ్చినట్లుగా మెచ్చినట్లుగా తిన్నా తిరిగా, ఇప్పుడు నేను కాదు బతుకుతుంది, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. క్రీస్తు జీవిస్తున్న వ్యక్తులు ఈ విధంగా నిద్రపోతారా? ఏమండి, క్రీస్తు మనలో ఉన్నప్పుడు పౌలు గారు నిద్రపోతాడా? రాత్రి పగలు ప్రయాణాలు చేసేవాడట. ఆకలి ఉన్నా, బట్టలు లేకపోయినా, సమస్యలున్న, దొంగలతో కొట్టబడ్డా, ఎన్ని అవమానాలు వచ్చినా క్రీస్తులో ఉన్న వ్యక్తి నూతనంగా బ్రతకాలి, నూతనమైన అనుభవంలోకి రావాలంటే ఎన్ని కష్టాలైనా యేసయ్యలోనే ఉండడానికి ఇష్టపడితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని అందరినీ ఓ ప్రత్యేకమైన కోణములోకి తీసుకుని వచ్చును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తులో మనం నూతన పరచబడాలి. యోసేపు అన్నాడు బైబిల్లో, అతడి గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, అందరూ అతన్ని తునీకరించారు, అమ్మేశారు, కానీ అతడు దేవుని చేతిలో ఉండడానికి ఇష్టపడ్డాడు. అందుకని దేవుడు అతన్ని ఐగుప్తులో ఒక ఉన్నతమైన అధికారిగా దేవుడు నియమించాడండి. రాజు సైతం కిందకు వచ్చి తన ఉంగరాన్ని తొడిగి, ఏమండి, ఆ ఉంగరము తొడిగి గుర్రాల మీద ఊరేగిస్తూ ఉన్నాడు. ఏంటయ్యా ఇంత ఘనత వచ్చింది నీకు? ఏందయ్యా నన్ను ఎంత అధికారిగా మార్చావు? ఇప్పుడు నీ మాట మేము వింటాం యోసేపు అనే స్థితికి రాజు వచ్చాడు. దానికి కారణం ఏంటంటే యోసేపు కొత్తగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. నీ పాత జీవితాన్ని వదిలిపెట్టు, నీ అహంకారాన్ని, దేవునికి అయిష్టమైనటువంటి నీ అబద్ధాల జీవితాన్ని, దేవునికి ఇష్టం లేని నీ వ్యర్థమైనటువంటి రోత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతకడానికి నువ్వు లే. దేవుని కొరకు బ్రతకడానికి నీ మనస్సుని కొత్తగా కట్టుకో. ఏమంటే చిన్న పిల్లలు చూడండి, వాళ్ళ మనసులు ఎంత విశాలంగా ఉంటాయో. చిన్నప్పుడులాగే మనం ఉంటే ఎంత బాగుండు. బైబిల్ కూడా అదే అంటుంది, చిన్న పిల్లల వల్లే మనము ఉండాలి, వాళ్ళ మనస్తత్వాలు కలిగి మనం బ్రతకాలి అని. చాలామంది జీవితాల్లో ఒక కొత్తగా బ్రతకాలి, కొత్తగా జీవించాలి. యేసయ్య చేతిలో ఉంటే మిమ్మల్ని అందరినీ దేవుడు ఒక నూతన సృష్టిగా మార్చును గాక. యేసయ్య చేతిలో మనమందరం ఉంటే దేవుడు మనలందరినీ ఘనపరిచి స్థిరపరిచి ఆయన ఉండు రాజ్యములో మనము అందరం ఉండునట్లు ప్రభు చెయ్యును గాక. ఆమేన్. మూడో విషయం చెప్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వాక్యం. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయినటువంటి క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచినవాడు. చూడండి, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడు ఆయనే. యేసయ్య చేసే మూడో కార్యం ఏంటంటే, ఒకటి, ఆయన చేతిలో ఉంటే ఎవ్వరు మనల్ని అపహరించరు. రెండవది, ఆయన చేతిలో మనం ఉంటే మనల్ని నూతనమైన సృష్టిగా, నూతనమైన సుగుణాలతో, నూతనమైన స్వభావాలతో, నూతనమైనటువంటి అనుభవాలతో దేవుడు మనల్ని నడిపించునుగాక. నెక్స్ట్ మూడవది, ఆయన చేతిలో మనం ఉంటే యేసయ్య మన కొరకు ఏం చేస్తాడంటే ప్రతి నిత్యము తండ్రి కుడి పార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మన కొరకు ప్రార్థన చేస్తాడట, ప్రతి నిత్యము ప్రార్థన చేస్తాడు. దేని కొరకయ్యా మీరు మా కొరకు ప్రార్థన చేసేదంటే, అయ్యా ఈ స్త్రీ బలహీనమైంది, ఈ పురుషుడు బలహీనమైన వ్యక్తి, ఇతడు నీ రాజ్యానికి రావాలయ్యా, ఇతడు కొరకు నేను రక్తాన్ని చిందించాను, నా రక్తంతో కడగబడ్డాడు, ఇతడు వెనకబడిపోకూడదు, ఇతని కుటుంబం దిగజారిపోకూడదు, ఇతని పరిస్థితుల్లో చల్లా చెదిరైపోకూడదు, ఇతని నిలబెట్టు ప్రభు అని తండ్రి ఎదుట యేసయ్య విజ్ఞాపన చేస్తూ ఉంటాడట. ప్రార్థన లేకపోతే ఎన్ని చేసిన నిష్ప్రయోజనం. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది.
ఒక మనిషికి వెన్నెముక ఎంత అవసరమో ప్రార్థన కూడా అంత అవసరం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన అంత అవసరం. ప్రార్థన లేకుండా ఎవ్వరూ ప్రభు దగ్గరికి వెళ్ళలేరు. ప్రార్థన చేసుకు మన పాపాలు క్షమిస్తాడు దేవుడు, మన లోపాలు క్షమిస్తాడు, మనలో ఉన్న విధేయతలు క్షమిస్తాడు. పాపాలను ఒప్పుకో, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఒక మంచి ప్రార్థన పరులుగా మార్చునుగాక. గట్టిగా చెప్దాం, మార్చగలవు నీ నామముకే, యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము, యేసయ్యా యేసయ్యా, నీకే నీకే. పాడుదాం అందరం గట్టిగా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, మా పక్షమును నిలచి జయమిచ్చువాడు, ఏమైనా చేయగలవు. మన పరిస్థితిని మార్చే దేవుడు, నీ కొరకు ఏ కార్యమైనా చేయగలిగిన సంసిద్ధ మనసు కలిగిన దేవుడు. కథ మొత్తం మార్చగలవు నీ నామముకే, సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా మంచి కాపరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవాని ఆలోచనలను ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా ఎంతో గొప్పవి, ఏమైనా చేయగలవు. అవును, నీ పరిస్థితి అంతా మార్చే దేవుడు, ఏమైనా చేయగలవు నీ నామముకే, యేసయ్యా నీకే, యేసయ్యా నీకే. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా అవును, ఏమైనా చేయగలవు నీ నామముకే, ఏమైనా చేయగలవు నీ నామముకే, యేసయ్యా యేసయ్యా నీకే, యేసయ్యా స్థిరపరచువాడు, పడిపోయిన చోటే మరి పెంచువాడు, హెచ్చించువాడు,
మా పక్షము నిలచి జయమిచ్చువాడు